ఈ వీడియోలో మనం రీసెంట్ గా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మాడి రవి అరెస్ట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే కదండి. అసలు ఎవరు ఈ ఇమ్మాడి రవి, అతను చేసిన క్రైమ్ ఏంటి, సిస్టమ్ లో పార్ట్ అయిన పోలీస్ డిపార్ట్మెంట్ గానీ, జ్యుడిషియరీ అయిన కోర్టు గానీ, జడ్జెస్ గానీ ఈ విషయంలో ఎలాంటి స్టెప్స్ అయిపోతున్నాయి, వీటితో పాటు ఒక సింగిల్ స్టేట్మెంట్ లో నేనేమనుకుంటున్నాను అన్నది లాస్ట్ లో మాట్లాడుకుందామండి. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. క్రైమ్ ని తెలుగులో నేరం అని అంటారండి. ఇక్కడ క్రైమ్ అంటే ఏంటంటే ఉన్న చట్టాలకి ఎగెనిస్ట్ గా నువ్వేం చేసినా సరే అది చట్టరీత్యా నేరం అండి. అది చేసిన వాళ్ళు క్రిమినల్స్ కింద గుర్తించబడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్ చేసిన వాళ్ళని పోలీస్ డిపార్ట్మెంట్ మన దేశంలో ఉంటే ఒక ప్రాసెస్ లో పట్టుకుంటారండి. అదే వాళ్ళు వేరే దేశంలో ఉంటే లేదా దేశం విడిచి పారిపోయినా వాళ్ళు ఒక ప్రాసెస్ లో పట్టుకుంటారనమాట. మీరు ఒకవేళ చట్టాన్ని అధిగమించి క్రైమ్ చేసినట్లయితే మీరు వాడుతున్న ఫోన్ ఏదైతే ఉందో ఆ సిగ్నల్ బట్టి మీరు ఎవరెవరికి కాల్ చేస్తున్నారు, మీరు ఎలాంటి మెసేజెస్ చేస్తున్నారు అనేది వాళ్ళు క్లియర్ గా చూడగలరండి. మోస్ట్లీ చాలా కేసెస్ ఈ ఫోన్ సిగ్నల్ ద్వారానే సాల్వ్ చేయబడుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు యూజ్ చేసే వేరే టూల్స్ గురించి నేను చెప్తే ఇకపైన ఎలాంటి కేసెస్ సాల్వ్ చేయలేరండి వాళ్ళు. ఒకవేళ క్రిమినల్ దేశం విడిచి పారిపోయినా లేదా వేరే దేశంలో ఉన్నా మన సిస్టమ్ కి చాలా అడ్డంకులు ఉంటాయండి. ప్రతి స్టేజ్ లో వాళ్ళు చాలా అడ్డంకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది అండ్ వాళ్ళకున్న అధికారాలు సరిపోవన్నమాట. ఎందుకంటే ఏ చట్టమైనా నువ్వు ఆ నేల మీద ఉన్నంత వరకేనండి నువ్వు ఆ చట్టానికి లోబడి ప్రవర్తించాలి. ఎప్పుడైతే నువ్వు ఆ నేల విడిచి వేరే నేలకి చేరతావో, నువ్వేదైతే కొత్త ప్రాంతానికి వెళ్తావో ఆ ప్రాంతంలో ఉన్న చట్టాలను బట్టి నువ్వు ప్రవర్తించాల్సి ఉంటుందండి. అందుకే అంటారు వెన్ యు ఆర్ ఇన్ ఎ రోమ్ బీ ఎ రోమ్ అని. ఇక్కడ సరదాగా ఒక బిజినెస్ ఐడియా మాడుకుందామండి. మనం గనక ఒక ప్రైవేట్ క్రూజ్ కొని బే ఆఫ్ బెంగాల్ లో కొంత దూరం వెళ్ళిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ వాటర్స్ అని ఉంటుందండి. అక్కడ ఎలాంటి చట్టాలు వర్తించవన్నమాట. మనం ఆ క్రూజ్ షిప్ మీద ఎలాంటి ఇల్లీగల్ పనులైనా చేయొచ్చు. ఈ లూప్ హోల్ ను వాడుకుని టూరిజం పేరు మీద నేను ఒక కంపెనీ బిల్డ్ చేసి మన రాష్ట్రంలో ఉన్న డబ్బున్న తెలుగు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళ కోరికలను గానీ వాళ్ళ జలసాలను గానీ పార్టీ పేరు చెప్పి ఇలా ఇంటర్నేషనల్ వాటర్స్ మీద నేను ఈవెంట్స్ కండక్ట్ చేయొచ్చండి. ఇంకా ఎక్కువ లీగల్ ఆస్పెక్ట్స్ మాట్లాడితే మన తెలుగు వాళ్ళు నాకన్నా ముందే బిజినెస్ స్టార్ట్ చేస్తారండి. సో టాపిక్ లోకి వస్తే, ఒకవేళ క్రిమినల్ దేశం విడిచి పారిపోతే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయగలదంటే ఏదైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ రిజిస్టర్ చేశారో ఆ పరిధిలో ఉన్న ఎస్ఐ లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయించండి. లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయడానికి ఏ వ్యక్తి ఘోరమైన మర్డర్స్ గానీ హత్యలు గానీ చేయగలదండి. చిన్న ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నా సరే ఎస్ఐకి డబ్బులు ఇచ్చి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయొచ్చు. ఇక్కడ ఒక్కొక్క ఎస్ఐ ఒక్కొక్క రేట్ ఉంటుందండి. మనం లుకౌట్ నోటీస్ ఎవరి మీద ఇష్యూ చేయాలో, ఆ వ్యక్తి ఏ కంట్రీలో ఉన్నాడు, ఆ వ్యక్తి శాలరీ ఎంత, ఆ వ్యక్తి ఏ కులానికి చెందినవాడు, ఇలాంటి చాలా ఫ్యాక్టర్స్ ఎంత మనీ మన ఎస్ఐకి ఇవ్వాలి లుకౌట్ నోటీస్ ఇష్యూ చేయడానికి అన్న దాని మీద ఆధారపడి ఉంటుందండి. అలాగని అందరు ఎస్ఐలు డబ్బులు తీసుకుని ఫేక్ లుకౌట్ నోటీస్ ఇస్తారని అన్నానండి. కొంతమంది నిజాయితీ ఉన్న ఎస్ఐలు కూడా ఉంటారు. ఈ లుకౌట్ నోటీస్ గురించి నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. 2020లో ఇండియా వచ్చినప్పుడు నా మీద ఉన్న లుకౌట్ నోటీస్ వల్ల నన్ను న్యూఢిల్లీలో ఎలా పట్టుకున్నారు, అప్పుడు నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో పెట్టానండి. ఒకవేళ లుకౌట్ నోటీస్ వస్తే నెక్స్ట్ టైం అవుతుందంటే, మీరు ఒకవేళ ఇండియాలో ఉన్నట్లయితే మీరు ఇండియా దాటి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని పట్టుకుంటారండి. ఒకవేళ మీరు విదేశాల్లో ఉంటే ఇండియాకి ఏ పర్పస్ మీదైనా వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో గానీ సీపోర్ట్ లో గానీ మిమ్మల్ని పట్టుకుంటారండి. సీపోర్ట్ లో ఎలా ఉంటుందో నాకు తెలియదు కానీ ఎయిర్పోర్ట్ లో అయితే మీరు దేశం విడిచి వెళ్ళేటప్పుడు, దేశంలోకి వచ్చేటప్పుడు ఇండియన్ ఇమిగ్రేషన్ ద్వారా మన ఎంట్రీ ఎగ్జిట్ స్టాంప్ వేయించుకోవాలండి. వాళ్ళు మనం ఏ పర్పస్ మీద వెళ్తున్నాం మన డాక్యుమెంట్స్ వెరిఫై చేసి ఎంట్రీ స్టాంప్ వేస్తారండి. అలాగే మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మీ పాస్పోర్ట్ స్కాన్ చేసి మీ మీద ఎలాంటి కేసులు ఏమైనా ఉంటే వాళ్ళకి అక్కడ సిస్టమ్ లో తెలుస్తుందండి. వెంటనే వాళ్ళు మిమ్మల్ని కస్టడీకి తీసుకుని ఎంక్వైరీ చేస్తారనమాట. ఈ ఎంక్వైరీ ప్రాసెస్ 2 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉంటుందండి. ఈ టైంలో మీ మీద ఏ పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ రైజ్ చేశారో ఆ ఎస్ఐకి ఇన్ఫార్మ్ చేస్తారనమాట. వచ్చి ఈ లుకౌట్ నోటీస్ ఉన్న పర్సన్ మా కస్టడీలో ఉన్నారు, వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి ఇన్ఫార్మ్ చేస్తారండి. మీ లోకల్ పోలీస్ స్టేషన్ వాళ్ళు రావడానికి లేట్ అయితే అన్ని రోజులు ఎయిర్పోర్ట్ లో గానీ సెంట్రల్ గవర్నమెంట్ కి చెందిన ఈ ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ కస్టడీలో ఉండాలండి. ఎప్పుడైతే లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్ నుంచి మిమ్మల్ని కస్టడీలోకి తీసుకుంటారో విత్ ఇన్ 1 డే మిమ్మల్ని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలండి. ఆ తర్వాత జడ్జి డిసైడ్ చేస్తారు మీకు 7 రోజులు కస్టడీకి ఇవ్వాలా లేదా 14 రోజులు కస్టడీకి ఇవ్వాలా అని. మనం పోలీస్ డిపార్ట్మెంట్ వారి ప్రెస్ మీట్ చూసినట్లయితే వాళ్ళు బ్రీఫ్ చేసేదంతా వాళ్ళు ఇమ్మాడి రవి మీద చేసే ఎలిగేషన్స్ అండి. ఇక్కడ నిందితుడు ఎవరైతే ఉన్నారో ఇమ్మాడి రవి, అతను ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన పిటిషన్ కి కౌంటర్ పిటిషన్ ఏం వేస్తాడంటే మనం ఎదురు చూడాలండి. వర్స్ట్ కేసులో ఏమవుతుందంటే 45 డేస్ లో అతనికి బెయిల్ వచ్చి అతను బయటికి రావడం జరుగుతుందండి. ఒక్కొక్కసారి కేసు సివియారిటీని బట్టి కొన్ని సంవత్సరాలు కూడా ఈ జ్యుడిషియల్ రిమాండ్ లో ఉండాలన్నమాట. ఉదాహరణకి 2013-14 మధ్యలో జగన్మోహన్ రెడ్డిని జ్యుడిషియల్ కస్టడీలో పెట్టారు కదండి, ఆ విధంగానే. అసలు ఈ ఇమ్మాడి రవి చేసిన క్రైమ్ ఏంటన్నది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీడియా చెప్తున్నట్టు, సోషల్ మీడియాలో జనాలు మాట్లాడుతున్నట్టు ఇదేమి పెద్ద రాకెట్ సైన్స్ కాదండి. బేసిక్ కంప్యూటర్ సైన్స్ తెలిసిన ఏ వ్యక్తి అయినా సరే, వెబ్ డెవలప్మెంట్ చేయడం వచ్చిన ఎవరైనా సరే ఇది చేయొచ్చండి.
ఇది ఎలా జరుగుతుందంటే మనం ఐబొమ్మ వెబ్సైట్ ఓపెన్ చేయగలదండి. మన వాట్సాప్ లో గానీ మన మెసేజెస్ లో గానీ ఏ లింక్ వచ్చినా సరే, ఏ లింక్ ఓపెన్ చేసినా సరే ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేస్తే సరిపోతుందండి. ఇక్కడ వెబ్ డెవలపర్స్ ఏం చేస్తారంటే జావా స్క్రిప్ట్ మరియు పైథాన్ లాంగ్వేజ్ యూస్ చేసి కొన్ని స్క్రిప్ట్స్ ఆటోమేటిక్ గా మీరు వెబ్సైట్ ఓపెన్ చేసిన వెంటనే మీ డివైస్ లో డౌన్లోడ్ అయ్యి అవి ఎగ్జిక్యూట్ అవుతాయండి. మోస్ట్లీ ఈ స్క్రిప్ట్స్ ఏం చేస్తాయంటే మీ వెబ్సైట్ లో క్యాష్ మెమరీ అని ఉంటుందండి, అలాగే మీ కంప్యూటర్ లో టెంపరీ మెమరీ, అలాగే రన్ టైమ్ డేటా కూడా ఉంటుంది. ఈ మెమరీలో మన పర్సనల్ డేటా చాలా ఉంటుందండి. ఉదాహరణకి మీ డివైస్ గానీ, మీరు ఏ టైం జోన్ లో ఉన్నారు, మీ ఫస్ట్ అండ్ లాస్ట్ నేమ్, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు లాస్ట్ యూస్ చేసిన ఈమెయిల్ అడ్రస్, ఇలాగా బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఎయిదర్ ఈ డేటాని అతను వేరే వాళ్ళకి, థర్డ్ పార్టీస్ కి అమ్మచ్చు, లేదా డార్క్ వెబ్ లో అమ్మచ్చు, లేదా మిమ్మల్ని డైరెక్ట్ గా టార్గెట్ చేసి మీరు నెక్స్ట్ టైం ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు తను రాసిన చిన్న సాఫ్ట్వేర్ ని ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ అయ్యేలా చేయొచ్చండి. దీన్నే మాల్వేర్ అనొచ్చు, వైరస్ అనొచ్చు, ఏమైనా మీరు పేరు పెట్టుకుని పిలవచ్చు. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మన ఫోన్ గానీ, ల్యాప్టాప్ గానీ కెమెరాని యాక్సెస్ చేయొచ్చు. మీరు కీబోర్డ్ లో రియల్ టైమ్ లో ఏం ఎంటర్ చేస్తున్నారో, కీబోర్డ్ లో ఏ బటన్స్ నొక్కుతున్నారో కూడా అతను చూడొచ్చండి. అంతేకాకుండా మీ ప్రమేయం లేకుండా తను అనుకున్న వెబ్సైట్లని బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేలా కూడా చేయొచ్చండి. ఇవన్నీ నాకు ఎలా తెలుసు అంటే నాకు 10th క్లాస్ అయిన తర్వాత రాజీవ్ ఉద్యోగశ్రీ అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫ్రీ కంప్యూటర్ కోర్సులో నేను PGDCA కోర్స్ చేశానండి. ఆ టైంలో ఆన్లైన్ లో ఉన్న కొన్ని ఫారమ్స్ లో నేను లాగిన్ అయ్యి ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునేవాడిని అండి. దాన్ని ప్రాక్టీస్ చేయడానికి నేను ఒక సాఫ్ట్వేర్ ని రాసి దాన్ని దగ్గరలో ఉన్న ఇంటర్నెట్ కేఫ్ లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ టైంలో నాకు అర్థమైంది ఏంటంటే మన యువత ఇంటర్నెట్ కేఫ్స్ కి ఏ పర్పస్ మీద వస్తున్నారు, మనకున్న టెక్నాలజీ ఏంటి, వాళ్ళు ఏ పర్పస్ మీద వాడుతున్నారు అన్న విషయం నాకు తెలిసిన తర్వాత నాకు చాలా బాధేసిందండి. కానీ నేనేం చేయలేని పరిస్థితి, ఎందుకంటే నేను కూడా ఆ టైంలో పిల్లపచ్చగాడిని. ఈ హ్యాకింగ్ అనేది నేను చెప్పినట్టు రాకెట్ సైన్స్ కాదండి, ఇది చాలా సింపుల్. మా తుని నాగరాజ్ గానీ, ఇచ్చాపురం శివకేష్ గానీ ఇది చేయలేక చేతకాక కాదండి, వాళ్ళు చేయాలనుకోలేదు కాబట్టి. అందుకే వాళ్ళు ఇప్పటికీ చిన్న చిన్న డీబగ్గింగ్ జాబ్స్ చేసుకుంటా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ అలా ఉండిపోయారు. ఇక ఇమ్మడి రవి గురించి మాట్లాడుకుంటే అతను ఇండియన్ సిటిజన్ కాదండి. అందువల్ల వేరే దేశ పౌరసత్వం కలిగిన వ్యక్తిని మన దేశంలో అరెస్ట్ చేస్తే ఆ దేశం ఏం చేస్తుందన్నది మనం వెయిట్ చేసి చూడాలండి. నెక్స్ట్ వచ్చి ఈ జ్యుడిషియరీ ఎలా వర్కౌట్ అవుతుందో ఇమ్మడి రవికి తెలిసి ఉంటుందని అనుకుంటున్నానండి. ఎవరైనా సరే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు నాట్ గిల్టీ అనే చెప్తారండి, అంతే తప్ప ఈ తప్పంతా నేనే చేశాను, ఇదిగో ఆధారాలని చెప్పి ల్యాప్టాప్లు, ఫోన్లు, హార్డ్ డిస్క్లు సబ్మిట్ చేయరండి. మన మీడియాలో చూస్తుందంతా ఎంతవరకు నిజం అన్నది కాలం మనకు చెప్తుందండి. ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే ఎలిగేషన్స్ చేస్తుందో అవన్నీ వాళ్ళ కోర్టు ముందు ఎవిడెన్స్ తో ప్రూవ్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ ఇమ్మాడి రవి నేను చేయలేదని చెప్పడం చాలా ఈజీ అండి, బట్ పోలీస్ వాళ్ళు దాన్ని ఎలా ప్రూవ్ చేస్తారన్నది మనం వేచి చూడాలి. మనం మీడియాలో చూస్తుందంతా ఇది కేవలం అవేర్నెస్ క్రియేట్ చేయడానికేనండి, అంతేగాని వాళ్ళు రికవర్ చేసిన మనీని మన తెలుగు రాష్ట్రాలలో గ్యాంబ్లింగ్ లో డబ్బులు పోగొట్టుకున్న మనుషులకు గానీ, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ లో మనీ కోల్పోయిన వ్యక్తులకు గానీ రీఫండ్ ఇస్తారని నేను అనుకోను. ఇక చివరిగా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇన్ని తెలిసిన వ్యక్తి ఇప్పుడు ఇండియాకి ఎందుకు వచ్చాడని ఆలోచిస్తున్నానండి. చూద్దాం, కాలం మనకి చాలా సమాధానాలు చెప్తుంది. విత్ దట్ నోట్ ఈ వీడియోని కంక్లూడ్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mm.